ఇష్టా లైఫ్‌లో భాగంగా ఈరోజు మనం బీపీ అంటే రక్తపోటు గురించి మాట్లాడబోతున్నాం. సో, ఇది గూడా చరకుడు చాలా విపులంగా చెప్తాడు. సో, సూత్రప్రాయంగా మనకి అర్థం కాకపోవచ్చు. అందుకే మనకు అర్థమైన భాషలో సింపుల్‌గా చెప్తాం. మన జీవితం ఇలా ఎళ్ళిపోయిందనుకోండి, సాఫీగా ఎళ్ళిపోయిందంటారు. కాదు ఎప్పుడు అలాగ ఉండకూడదు. ఇలా ఎత్తు పల్లాలు ఇలా జరుగుతా ఉండాలి. అదెలా మాట ద్వారా గాని, చేసే పని ద్వారా గాని, మన గ్రహస్థితి వల్ల గాని, లేకపోతే సోషల్ ఎలిమెంట్‌లో గాని. ఈ ద్వారాగా మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటే జీవితం ఇలా ఎళ్ళాలి. ఇంకా ఇలాగ వెళ్ళకూడదు. ఇంత అప్ డౌన్ పెరగకూడదు. సో, ఇలాగ హాయిగా స్వరం ఎలా అయితే ఉంటుందో, ఆ స్వరం తగ్గట్టుగా మనం వెళ్తా ఉంటుంటే జీవితం బావుంటది. నిజానికి చాలా వరకు చెప్తుంటే ఈ రక్తపోటనేది నేను చాలా వరకు రక్తపోటు లేకపోతేనే మనకు పిల్లలు పుట్టరు. మనం ఈరోజు పిల్లలు పుట్టాలి అనుకుంటే రక్తపోటు ఉండాలి. బీపీ ఉంటేనే జరుగుతది. ఆ బీపీ ఉంటున్నప్పుడు ఏమవుతుంది మగవాడి తాలూకా హార్మోన్స్ అన్నీ స్టిమ్యులేట్ దగ్గరగా వచ్చి ఒకసారిగా వీర్య వృద్ధి జరుగుతుంటది. దానికి కంపల్సరీ కావాల్సింది బీపీ. ఇంకా చేయాలి. ఏ పని ఒకటి జరగాలి అనుకుంటే, మనం ఆలోచించే విధానాన్ని ఆచరణలోకి వచ్చినప్పుడు ఒక పని జరగాలంటే బీపీ ఉండాలి. నలుగురితో పని చేయించుకోవాలంటే బీపీ ఉండాలి. మనం పని చేయాలంటే బీపీ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే, నిద్ర పడుకోవాలనుకున్న లో బీపీ ఉండాలి. ఇది ఎలా ఉంది ఫ్లక్చువేట్. ఏదో ఒక ప్రయాణంకెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణానికి అన్నీ సర్దాలి అంటున్నప్పుడు, బీపీ ఉండకపోతే, సర్దించకపోతే మళ్ళీ వస్తది. "ఏయ్! అమ్మ అది పెట్టు, పాప ఇది పెట్టు, ఏవండీ అది పెట్టండి, ఇది పెట్టండి" అంటున్నావు. బీపీ రావాలి. నీకు చెప్పానా లేదా అంటున్నప్పుడు. అట్లాప్పుడు బీపీ ఉండాలి.